ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ ఐమాక్స్ స్క్రీన్కి 2000 టికెట్ కొనుక్కొని వెళ్ళి ది ఆడిసీ చూస్తుంటే బాగానే ఉంది, కానీ ఏదో మిస్సింగ్ అనే ఫీలింగ్. అప్పుడు వచ్చింది ప్రీ క్లైమాక్స్. అక్కడ చూపించిన గిల్ట్ ఎమోషన్ ఇంకా జెండయా ట్విస్ట్ ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయాయి. అప్పుడు అనిపించింది ఈ సీన్ ఎంత డీటెయిల్గా అర్థం చేసుకుంటే మనం ది ఆడిసీని అంత బాగా ఎంజాయ్ చేయగలమని. సో డీటెయిల్గా బ్రేక్ డౌన్ చేద్దాం. బట్ దానికన్నా ముందు క్లైమాక్స్ చూస్తున్నప్పుడు దీనమ్మ ఇదేంట్రా సడన్గా టాలీవుడ్ ఎలివేషన్స్ వస్తున్నాయి అనిపించింది. అండ్ ఈ ఎలివేషన్స్ చూశాక వీటిని ఒక టాలీవుడ్ డైరెక్టర్ ఇంకా బాగా తీసేవాడు ఏమో అనిపించింది. అది ఎవరో లాస్ట్లో డిస్కస్ చేద్దాం. బట్ బ్యాక్ టు మూవీలో ది బెస్ట్ సీన్, ఒడీసియస్ వాళ్ళ వైఫ్తో మాట్లాడే ప్రీ క్లైమాక్స్ సీన్. ఇందులోనే నోలన్ బ్రిలియన్స్ ఏంటో కనిపిస్తుంది. సినిమాలో స్టార్టింగ్ నుంచి చెప్పే పాయింట్స్ అన్నీ ఈ ఒక్క సీన్లో కనెక్ట్ అవుతాయి. అందులో ఫస్ట్ది, సినిమా స్టార్టింగ్ నుండి జూసెస్ లా అని స్ట్రెస్ చేస్తూనే ఉంటారు. జూస్ లా అంటే బేసికల్లీ ఎవ్రీ హౌస్ గెస్ట్ ఆర్ స్ట్రేంజర్ మైట్ బి గాడ్స్ ఇన్ డిస్గైజ్. సో ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేసి హాస్పిటాలిటీ చూపించడం. దీనివల్లే వాళ్ళ సివిలైజేషన్లో పీస్ అండ్ ట్రస్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రెసెంట్ మనకు ఉన్నట్టు అప్పుడు కోర్ట్స్ అండ్ లాస్ అవి ఏం లేవు కాబట్టి. అండ్ ఇంకో పాయింట్, ఫస్ట్ నుంచి రిపీటెడ్గా చాలా క్యారెక్టర్స్ పీపుల్ ఫ్రమ్ ద సీ అనే వాళ్ళు వచ్చి మొత్తం కింగ్డమ్స్ని ప్లండర్ చేసి వెళ్ళిపోతున్నారు అని భయపడతా ఉంటారు. అసలు జూసెస్లో ఎలా బ్రేక్ చేసి సిటీస్ని డిస్ట్రాయ్ చేస్తారో అనుకోని వాళ్ళు అసలు రియలా ఫేక్ అనేది కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. ఫైనల్ పాయింట్, ఒడీసియస్ జర్నీ మొత్తంలో చాలాసార్లు జెండయా కనిపిస్తూ ఉంటుంది. అది అథీనా గాడ్ ఏమో అనుకుంటాం, కానీ అసలు వీడికి ఎందుకు కనిపిస్తుంది అని క్లారిటీగా తెలీదు. అండ్ ఇంకా ట్రాయ్లో వార్ అప్పుడు ఆ స్టేర్స్ మీద ఒడీసియస్ పడిపోయి ఏదో చూస్తున్న సీన్స్ కూడా కొన్ని ఫ్లాషెస్ వేస్తూ ఉంటారు, బట్ క్లియర్గా చూపించరు. ఇలా చాలా అనాన్సర్ క్వశ్చన్స్తో ఏదో జరుగుతుందిలే అనుకుంటాం అంతే. ఎందుకంటే ఆ మెయిన్ ఫోకస్ మొత్తం వాడి ఐలాండ్ టు ఐలాండ్ జర్నీ అండ్ అక్కడ ఫేస్ చేసే ఆబ్స్టికల్స్ మీదనే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఆ మెయిన్ క్యారెక్టర్కి ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవ్వం. ఎందుకంటే మూవీ మొత్తం ఒడీసియస్ ఒక ఫ్లాడ్ క్యారెక్టర్, ఐ విల్ డిఫై ద గాడ్స్ అనే ఆరగెంట్ యాటిట్యూడ్తో ఉన్నట్టు చూపిస్తారు కాబట్టి. ఎందుకు ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. మనం డిస్కస్ చేసిన ఈ పాయింట్స్ అన్నిటికీ క్రిస్టోఫర్ నోలన్ ఒకే సీన్లో కంక్లూజన్ ఇచ్చేస్తాడు. చాలా స్ట్రగుల్స్ తర్వాత ఫైనల్లీ ఇంటికి చేరుకొని ఒక బెగ్గర్లా పెనలోపి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు మనకు కనెక్ట్ అయ్యే ఫస్ట్ ఎమోషన్ పెనలోపి అండ్ ఒడీసియస్ ఒక లవ్. ఎందుకంటే ఈమె స్టార్టింగ్లో ఒడీసియస్కి ఒక పిన్ ఎప్పుడూ వేసుకోమని ఇస్తుంది. సో దట్ ఎవరైనా వీడిని చూశాను అని చెప్తే అది నిజమా కాదా అని ఈ పిన్ బట్టి తెలుసుకుందామని. అండ్ ఆ పిన్ ఒడీసియస్ దగ్గర చూశాను అని చెప్పే ఫస్ట్ పర్సన్ ఈ బెగ్గర్. సో ఒడీసియస్ బతికే ఉన్నాడు అని తనకు తెలిసే ఫస్ట్ సీన్ ఇది. దీనితో పాటు మనం ఇప్పటి వరకు చూడని ఒడీసియస్కి ఉన్న గిల్టీ ఫీలింగ్ని ఫస్ట్ టైం చూస్తాం. ఎందుకంటే ట్రోజన్ హార్స్ని ఒక గిఫ్ట్లా ట్రాయ్ వాళ్ళు లోపల తీసుకెళ్తారు ట్రస్ట్తో. బట్ ఒడీసియస్ వాళ్ళు ఈ ట్రోజన్ హార్స్ ట్రిక్తో మోసం చేసి జూసెస్లోని బ్రేక్ చేసి సిటీ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి చాలా మందిని చంపేస్తారు. అండ్ ఈ కన్నింగ్ ఐడియా ఇచ్చింది ఒడీసియస్సే కాబట్టి తన వల్లనే సివిలైజేషన్ని హోల్డ్ చేసే జూస్లో కొలాప్స్కి దారి తీసింది అని చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. ఈ ఎమోషన్ మొత్తాన్ని ఒడీసియస్ చెప్పే ఒక డైలాగ్ ఫుల్గా క్యాప్చర్ చేస్తుంది. టు బర్న్ ద వాల్స్ ఆఫ్ ట్రాయ్ వాస్ టు బర్న్ ద వరల్డ్ ఎంటైర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆడియన్స్గా మనకి అందరూ భయపడుతున్న ఆ మెన్ ఫ్రమ్ ద సీ ఒరిజినల్గా ఎవరో కాదు, ఒడీసియస్ వాళ్ళే అని కూడా అర్థమవుతుంది. అండ్ వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా చాలామంది క్రియేట్ అవుతున్నారని. అండ్ ఇదే సీన్లో ఒక కైండ్ ఆఫ్ ట్విస్ట్ కూడా ఉంది. అదే జెండయా క్యారెక్టర్ రివీల్. ఫస్ట్ నుంచి ఎందుకు కనిపిస్తుంది అసలు ఒక గాడ్ ఏమో అనుకుంటాం, కానీ కాదు. వీళ్ళు ట్రోజన్ వార్లో ఎథీనా టెంపుల్ దగ్గర బిహేడ్ చేసి చంపేసిన ఒక కామన్ అమ్మాయి. ఒడీసియస్ గిల్ట్ వల్ల తను ఊహించుకుంటున్నాడు ఎథీనా లాగా. సో ఇది ఒక సైకలాజికల్ ట్రామా లాంటిది అనుకోవచ్చు. ఇలా మూవీ మొత్తం అక్కడక్కడ బిల్డ్ చేసిన పాయింట్స్ని కలుపుతూ ఒడీసియస్ ఫీల్ అవుతున్న గిల్టీ ఎమోషన్ని చూపించి సినిమాని ఇంకో లెవెల్కి తీసుకెళ్లే సీన్ ఇది. యాక్చువల్లీ ఓపెన్ హైమర్ మూవీ కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. స్టార్టింగ్ నుంచి ఆల్బర్ట్ ఐన్స్టీన్తో ఓపెన్ హైమర్ కాన్వర్సేషన్ని మనకి మళ్ళీ మళ్ళీ చూపిస్తారు, బట్ ఏం మాట్లాడుకున్నారో అనేది రివీల్ చేయరు. సో లాస్ట్లో అది రివీల్ చేయగానే ఎండింగ్ పీక్స్ అనిపిస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఓపెన్ హైమర్కి ఒడీసియస్కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఒడీసియస్ క్రియేటెడ్ ద ట్రోజన్ హార్స్, ఓపెన్ హైమర్ క్రియేటెడ్ ద అటామిక్ బాంబ్, బోత్ డిస్ట్రాయిడ్ వరల్డ్స్. అండ్ వీళ్ళు క్రియేట్ చేసిన వెపన్ వల్ల వచ్చిన డిస్ట్రక్షన్ గురించి చాలా గిల్ట్ క్యారీ చేస్తారు. కోర్ ఎమోషన్ ఆఫ్ ద మూవీ ప్రీ క్లైమాక్స్లో ఉంటే క్లైమాక్స్ మాత్రం మాస్ ఎలివేషన్స్తో నిండిపోతుంది. ఈ సీక్వెన్స్ రాజమౌళి కనుక తీసుంటే ఇంకా హైఫై హీరో ఎలివేషన్స్ ఇచ్చి అక్కడ షూటర్స్లో పుట్టే భయం అండ్ వాళ్ళు నీ బెండ్ చేయడం ఇదంతా ఇంకొంచెం డ్రామాటిక్గా చూపించేవారేమో అనిపించింది. బట్ ఎనీవే, క్రిస్టోఫర్ నోలన్ తీసిన గ్రౌండెడ్ పోర్ట్రేల్ కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్. ఇలా ఎక్స్ట్రాడినరీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సీన్స్ తర్వాత మూవీ ఎండింగ్ షాట్లో ట్రోజన్ వార్లో ఒడీసియస్ స్టెప్స్ మీద నుండి ఏం చూస్తున్నాడు అనేది ఫైనల్గా రివీల్ చేస్తారు. అదే ఆ ట్రోజన్ హార్స్ బర్న్ అయిపోవడం.
సింబాలిక్గా వీడు చేసిన ఈ ఒక్క యాక్ట్ వల్ల సివిలైజేషన్ మొత్తం బర్న్ అయిపోతుంది అని హీరో రియలైజ్ అయ్యే మూమెంట్ కట్ చేస్తే అన్టైటిల్ కట్. సో దిస్ ఇట్ గైస్. ఇంకా నేను మిస్ అయిన రిఫరెన్సెస్ కానీ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన హిడెన్ మీనింగ్స్ కానీ ఉంటే కింద కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.